మీరు ఏదైనా చేయాలని దృఢంగా నిశ్చయించుకుంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది. పాటియాలాకు చెందిన 82 ఏళ్ల రాజ్పాల్ కౌర్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గత 25 సంవత్సరాలుగా ఒక ఫ్లైఓవర్ కింద ఆమె పాఠశాల నడిపిస్తున్నారు. దాని పేరు మస్తీకి పాఠశాల. ఇందులో దాదాపు 50 నుంచి 60 మంది పిల్లలు చదువుతున్నారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేకపోతున్నారు. కనీసం 200 రూపాయలు కూడా ఫీజు కట్టలేని దుర్భర పరిస్థితి వాళ్ళది. అలాంటి పిల్లల్ని హక్కున చేర్చుకుంటున్నారు 82 ఏళ్ల రాజ్పాల్. వాళ్లకు ఉచితంగా ప్రాథమిక విద్య అందిస్తున్నారు. ఇంతకీ ఈ రాజ్పాల్ కౌర్ ఎవరు? రాజ్పాల్ కౌర్ సాధారణ ప్రజల మాదిరిగానే పంజాబ్ గ్రామాల్లో పుట్టి పెరిగారు. ఆ రోజుల్లో చదువుకి ప్రాధాన్యం లేదు. ఏదో ఒక పని చేసుకోవటం, జీవించటమే. అలా రాజ్పాల్ కౌర్ కూడా పెద్దగా చదువుకోలేదు. అలానే పెళ్లి కూడా అయిపోయింది. అయితే పెళ్లి తర్వాతే ఆమె చదువు విలువ తెలుసుకుంది. స్వతహాగా రచయిత అయిన భర్త ద్వారా విద్య విలువ, ప్రాముఖ్యత తెలుసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందికి విద్యను అందించాలనే భర్త ఆశయం రాజ్పాల్కి నచ్చింది. తన భర్త కవితలు ఇప్పటికీ గుర్తున్నాయని ఆమె అన్నారు. మరి విద్యను ఎలా అందించాలి? తను కూడా పెద్దగా చదువుకోలేదు. స్కూల్ పెట్టేంత ఆర్థిక స్తోమత కూడా లేదు. ఉద్దేశం మంచిదైనప్పుడు ఆలోచనలు మంచిగానే ఉంటాయి. అలా ఫుట్పాత్ పైనే చదువు చెప్పటం మొదలుపెట్టారు రాజ్పాల్. ప్రారంభంలో ఫుట్పాత్ పై చిన్నారులకు ఆమె అక్షరాలు నేర్పిస్తుంటే దారిన పోయే వాళ్ళు అది చూసి నవ్వేవారు. ఆ నవ్వులు తనకి ఇంకా గుర్తున్నాయంటారు రాజ్పాల్. కానీ రాజ్పాల్ నిరాశ చెందలేదు. పగలంతా ఇంటి పనులు చూసుకొని సాయంత్రం అయ్యేసరికి ఫుట్పాత్కి వచ్చేవారు. అక్కడే చెత్త ఏరుకుంటున్న చిన్నారులకి రోజు పాఠాలు చెప్పేవారు. ఆమె దగ్గర 5 పలకలు, రాయటానికి సుద్దరు తప్ప ఇంకేం లేవప్పుడు. ఆమె ఆశయం, పట్టుదల స్థానికులకి నచ్చింది. రోజు రాజ్పాల్ అలా వచ్చి పాఠాలు చెబుతుంటే చాలా మందిని ఆకర్షించింది. నవ్విన వాళ్లే అభినందించారు. మరికొంతమంది తోడ్పాటు అందించారు. అయితే వీటి కోసం రాజ్పాల్ ఈ పని చేయలేదు. తన ఆత్మతృప్తి కోసం చేశారు. 25 ఏళ్లుగా ఆమె ఇదే పని చేస్తున్నారు. అలా ఫుట్పాత్ నుంచి తన బడిని ఫ్లైఓవర్ కిందకి మార్చారు. మరొక వైపు దాతలు కూడా పెరిగారు. దాతల నుంచి ఆమె డబ్బు తీసుకోరు, ఖరీదైనవి కూడా తీసుకోరు. కేవలం పిల్లలకి ఏం అవసరమో అవి మాత్రమే తీసుకుంటారు. బల్లలు, కుర్చీలు, పలకలు, పెన్సిళ్ళు ఇలాంటివన్నమాట. ఎవరైనా వచ్చి పిల్లలకి దుస్తులు ఇస్తే వాటిని కూడా స్వీకరిస్తారు. ఇక ఆహారం విషయానికి వస్తే ఎవరైనా వచ్చి చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు లాంటివి ఇస్తే మొహమాటం లేకుండా నిరాకరిస్తారు. పిల్లలకి మంచి భోజనం ఉంటే పెట్టండి అని మాత్రమే సూచిస్తారు. ప్రస్తుతం ఈమె స్కూల్లో 2 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పేద పిల్లలే చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో కొంతమంది ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించి చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా చేరారు. కూలీ పని చేసుకోకుండా ఉద్యోగాలు చేసుకుంటున్నారనే తృప్తి తనకి చాలంటారు రాజ్పాల్. ఇప్పుడు ఈ పాఠశాలకు వాలంటీర్లు వస్తున్నారు. ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు, స్టూడెంట్లు ఇక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి లేదా ప్రజల నుంచి ఆమె ఏమీ ఆశించరు. ఆమె తన తృప్తి కోసం పాఠాలు చెబుతారు. చదువు విలువని తెలియచెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఆశయం మంచిదైతే ప్రకృతి ఎలా సహకరిస్తుందో చూడండి. 25 ఏళ్లుగా ఫ్లైఓవర్ కింద పాఠాలు చెప్పటం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.